హాయ్ ఫ్రెండ్స్, నిన్న పోస్ట్ చేసిన హెల్దీ ఎయిర్ ఫ్రైయర్ బిస్కెట్స్కి సెకండ్ పార్ట్ ఇవాళ పోస్ట్ చేయబోతున్నాను. సేమ్ డవ్ సేమ్ బిస్కెట్స్, బట్ షేప్ కొంచెం చేంజ్ చేశాను అట్రాక్టివ్గా కనిపించడం కోసం పిల్లలకి, అంతే, ఇంకేం లేదు. ఒక పెద్ద సైజ్ ముద్ద తీసుకొని చపాతీ లాగా రోల్ చేసుకోవాలి 1/2 ఇంచ్ మందంతో. అండ్ ఒక ఫింగర్ సైజ్ అండ్ 1/2 ఇంచ్ వెడల్పుగా అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అన్ఈవెన్ ఎడ్జెస్ ఏమైనా ఉంటే నైఫ్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం ఎయిర్ ఫ్రైయర్లో అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్నాక టెంపరేచర్ అండ్ టైం సెట్ చేసుకోవాలి. 170 degrees టెంపరేచర్ పెట్టుకుంటున్నాను. 15 minutes టైమర్ రెండు సెట్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. ఒక 7 minutes అలా కంప్లీట్ అయ్యాక బాస్కెట్ ఓపెన్ చేసుకొని ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి తర్వాత అవన్నీ ఫ్లిప్ చేసుకోవాలి ఒకసారి, సో దట్ బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఈవెన్గా రోస్ట్ అవుతుంది. మీరు గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ఫ్లిప్ చేశారు అంటే బిస్కెట్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి గ్యాప్ ఇచ్చారంటే కొంచెం స్టిఫ్గా అవుతుంది, సో దట్ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. అన్నీ ఫ్లిప్ చేసేసుకున్నాక మళ్ళీ పెట్టేసేయాలి బాస్కెట్. టైమర్ అదే కంటిన్యూ అవుతుంది. నేనైతే వండర్ చక్రీ యూజ్ చేస్తున్నాను. టైమర్ అదే కంటిన్యూ అవుతుంది. మీకు అలా లేదు అంటే ఫస్ట్ ఒక 7 minutes పెట్టుకోండి, తర్వాత మిగిలిన 7 minutes పెట్టుకోండి, అలా అయినా ఓకే. మొత్తం కంప్లీట్ అయిపోయాక కూడా ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి తర్వాత తినండి. 5 to 10 minutes అంటే కొంచెం చల్లగా అయితే సరిపోతుంది. ఈ మస్ట్ ట్రై రెసిపీ ఫర్ కిడ్స్. నేనైతే మా బాబుకు చేసి పెడుతున్నాను. దిస్ ఈజ్ ద 4th time ఐఎమ్ మేకింగ్. ఏమీ డ్రాబ్యాక్స్ లేవు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కొలతలు కరెక్ట్గా ఫాలో చేసుకోండి, చాలా మంచిది.